परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ఏంటి సంజీవిని అనేది మనం కోరుకునేది? ఆహారము ద్వారా రోగ నివారణ, మెడిసిన్ ద్వారా కాదు, ఆహారం ద్వారా రోగ నివారణ. ఎటువంటి రోగ నివారణ? భౌతికమైనటువంటివే కాదు, మానసికమైనటువంటి రోగ నివారణ కూడా. లలితా సహస్రనామంలో చాలా విచిత్రమైనటువంటి టెక్నాలజీ ఇస్తాడు వాడు. లలితా సహస్రనామాన్ని చదివి వెన్న ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. విషప్రయోగం జరిగినటువంటి వాళ్ళు పూర్ణమి నాడు లలితాదేవిని చంద్రమండలంలో ధ్యానం చేస్తే విష నివారణ అవుతుంది. అలాగే లలితా సహస్రనామంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను? ఆహార నియమాలు, చంద్రకిరణాలు, వీటిని మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. సూర్యకిరణాలను అసలు ఉపయోగించుకోవటమే రాదు మనకి, అసలు రాదు మనకి సూర్యకిరణాలు. సూర్యకిరణాల నుంచి పారిపోవటం మనకి చాలా బాగా వస్తుంది. ఎండాకాలంలో పారిపోవటం చాలా మంచిది. నేను సూర్యకిరణాలను ఎదురిస్తామని ఎండాకాలంలో నుంచుంటే చాలా ప్రమాదాలు వస్తాయి. కామన్ సెన్స్. అంచేత ఈ సంజీవని విద్యలో సూర్యకిరణాలను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. డోసేజ్ ఇవ్వటం తెలియాలి మీకు. ఎంతసేపు మీరు ఎక్స్పోజ్ అవ్వాలి సూర్యుడికి, ఏ పార్ట్ ఎక్స్పోజ్ చేయాలి, ఏ పార్ట్ ఎక్స్పోజ్ చేయకూడదు. కలర్ కాంబినేషన్, కలర్ థెరపీ, రోగ నివారణ, సైకలాజికల్ క్యూర్, రంగులతో. ఒక వెరీ ఫేమస్ మెడికల్ కంపెనీ తన మందులన్నిటినీ కూడా బ్లాక్ ప్యాకేజీలో ప్యాక్ చేసి షిప్ ఎక్కించేది. కొన్నాళ్ళ తర్వాత మేము ఈ బరువు మొయ్యలేకుండా ఉన్నాము, డౌన్ డౌన్, ఏం చేయాలి, ఇంతంత బరువు మా చేత ఎత్తించకూడదు, రోజుకి ఇంటి ఎత్తుతాం మేము అని ఏదో వాళ్ళ గొడవలు చేశారు. బరువు తగ్గిస్తే పెర్ ప్యాకేజ్ వీళ్ళకి కూలీ ఎక్కువ ఇచ్చుకోవాలి, ప్యాకేజింగ్ అమౌంట్ పెరిగిపోతుంది. అంచేత దే అప్రోచ్డ్ ఏ సైకాలజిస్ట్, లక్కీలీ అన్ అమెరికన్ సైకాలజిస్ట్. వాడేం చెప్పాడు, మీరేమీ మార్చక్కర్లేదు, వెయిట్ ప్యాకేజీని రెడ్ కలర్ ప్యాకేజీగా మార్చేయండి. అంతే చేశారు వాళ్ళు, నో కంప్లైంట్. అంటే ఆ బ్లాక్ కలర్ ప్యాకేజీ ఎంత బరువు ఉందో అంతే బరువు ఈ రెడ్ కలర్ ప్యాకేజీ కూడా ఉంది, కానీ నో కంప్లైంట్. కలర్స్ చాలా విశిష్టమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి ఇఫ్ యు నో హౌ టు యూజ్ ఇట్. కలర్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే సూర్యకిరణాలలో ఈ 7 కలర్స్ ఉన్నాయి. ఆ 7 కలర్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసున్నవాడే రాజు అవుతాడు. రఘువంశంలో ఆ సూర్యకిరణ విజ్ఞానం తెలియనివాడు రాజు కాకూడదు. ఎందుకంటే ప్రజలు ఇలాగ ఎప్పుడైనా మేము స్ట్రైక్ చేస్తాం అనగానే వాడు ఏం చేయాలి, సూర్యకిరణాన్ని ఫిల్టర్ చేసేయాలి. ఫిల్టర్ చేసేసి ఈ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళ మీద సూర్యకిరణాన్ని ఫోకస్ చేసేస్తే ఏమైపోతారు వాళ్ళు, డౌన్ డౌన్ అంటాం బదులు అప్ అప్ అంటారు. ఇదంతా కూడా గాయత్రి మంత్రంలో ఉంది. ఈ సూర్యకిరణ విజ్ఞానమే గాయత్రి మంత్రం. ఫార్ములాని మనం డికోడ్ చేసుకోగలగాలి. ప్రస్తుతం దాన్ని డికోడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలియదు. సూర్యకిరణ విజ్ఞానము గాయత్రి మంత్రంలో ఉన్నది. అంచేత సంజీవని సూర్యకిరణ విజ్ఞానాన్ని ఆహారంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి,
మొట్టమొదట ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మీరు చేసేదాన్ని ఆసనాలు అంటారు. ఈ ఆసనాలు కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. అసలు ఆసనంలో ఉంటేనే ఫలితాలు వస్తాయి. భోజరాజు కథ విన్నారా? రాజుగారు వెళుతున్నారు. ఒక మంచి మీద ఒక రైతు తన పొలానికి కాపలా కాస్తూ కూర్చుని ఉన్నాడు. చీకటి పడిపోయింది. రాజుగారి సైన్యం అలసిపోయి ఉంది. మంచం మీద కూర్చుని రైతు ఏమంటున్నాడంటే, రండి రండి, మీరందరూ అలసిపోయి ఉన్నారు, మీరు నా దగ్గర ఉన్న ఆహారాన్ని అది తీసుకోండి అన్నాడు. సరే అన్నాడు కదా అని తీసుకోబోతే వాడి కిందకి దిగి వచ్చి, మీరు రాజయ్య ఉండి కూడా నా పొలాన్ని ఇలా నాశనం చేస్తున్నారేంటి అంటాడు. ఇప్పుడే కదయ్యా నువ్వు తీసుకోమన్నావు అని అంటాడు రాజు. మళ్ళీ మంచం మీదకి వెళ్తాడు రైతు. పైకి వెళ్తే మళ్ళీ ఏమంటాడు, రండి రండి రండి, తినండి తినండి అంటాడు. కాసేపు అయ్యాక రైతు మళ్ళా మంచం మీద నుంచి కిందకి దిగి వస్తాడు. ఎందుకు నా పొలాన్ని నాశనం చేస్తున్నారు అంటాడు. భావం అర్థమవుతోందా? మంచే ఎక్కితే విశాలమైన మానసిక స్థితి, అన్నీ తీసుకోండి అంటున్నాడు. క్రిందకి దిగి వస్తే కుంచిత మనసుతో వద్దు అంటున్నాడు. అప్పుడు రాజుకి అక్కడ ఏదో ఉందని అనుమానం వచ్చి తవ్విస్తే అక్కడ విక్రమార్కుడి సింహాసనం కనిపిస్తుంది. అంటే ఆసనానికి ఆ విలువ ఉంది కనుక దాని మీద కూర్చుంటే మానసిక స్థితి మారిపోతుంది. ఆసనాలు వేసేటప్పుడు సరిగ్గా వేస్తున్నామా లేదా అని కాదు, ఆసనానికి తగిన మానసిక స్థితి మీకు వస్తోందా లేదా అది ముఖ్యం. ఇప్పుడు గోముఖాసనం వేస్తే పవిత్రత రావాలి. భుజంగాసనం వేస్తే కుండలిని శక్తి మీద నియంత్రణ రావాలి. ఆసనం వేస్తే చాలు, మీరేం చెయ్యక్కర్లేదు. ఒకరోజు మా కాలేజీలో తమాషా జరిగింది. విశేష కారణాల వల్ల ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీ అయింది. సరే ఎవరు వస్తారు నెక్స్ట్ అనుకుంటున్నాం. ఒకరోజు సాయంత్రం అందరం కూర్చొని ప్రిన్సిపల్ ఎవరు రాలేదు ఇంకా అని లెక్చరర్స్ అందరం మాట్లాడుకుంటున్నాం. మరుసటి రోజు మేము వెళ్ళేసరికి కాలేజ్కి మాతో పాటు పనిచేస్తున్న మ్యాథమెటిక్స్ లెక్చరర్ ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మాతో పాటు లెక్చరర్గా ఉన్నవాడు ఆ క్షణం నుంచి ఏమైపోయాడు, ప్రిన్సిపల్. ఆ ఆసనం మీద కూర్చున్నాడు కనుక అంతే కదా. మనం మన వ్యవహారాలలో అపాయింట్మెంట్ ఆర్డర్ అని అదని ఇదని అంటున్నాం. ప్రకృతిలో అపాయింట్మెంట్ అంటూ ఏమీ లేదు, నువ్వు తీసుకోవడమే. శ్రీకృష్ణుడికి ఒకడెవరైనా ఉత్తరం రాసిచ్చి పరీక్ష పెట్టి ఈ రోజు నుంచి నువ్వు జగద్గురువి అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా ఎవరైనా? శంకరాచార్యుల వారికి నువ్వు అద్వైతాన్ని ప్రచారం చేయి అని ఎవరైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. షిరిడీ సాయికి వీళ్ళందరి కష్టాలు నువ్వు తీర్చే అని ఎవరైనా చెప్పారా? ఎవరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వరు. ఆధ్యాత్మికతలో నువ్వు తీసుకోవాలి. నువ్వు వేసినటువంటి ఆసనంతో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోగలిగితే ప్రకృతి నీకు తక్షణమే పదవి ఇస్తుంది. ఇందాక ఆ భోజరాజ్ కథ చెప్పింది అందుకు. మంచి మీద కూర్చుంటే రైతు ఒకలాగా, కిందకి దిగితే ఒకలాగా మాట్లాడతాడు. సింహాసనం భూమిలో ఉంది, అక్కడ ఆసనం ఉందని అతనికి తెలీదు, అందుకే అలాగా మాట్లాడాడు. అంత విశాలమైన మానసిక స్థితి వచ్చింది. అందువల్ల ఈ సంజీవిని విద్య ఎక్కడ జరిపించాలి ఈ సాధన అని ప్రశ్న వచ్చినప్పుడు మా గురుదేవులు ఈ సాధన ఎక్కడ చేయమన్నారంటే తీర్థక్షేత్రాల్లో చేయమని చెప్పారు. నేను ఈ మధ్యకాలంలో శతకుండి యజ్ఞానికి ఇక్కడ ఈ శ్రీ ధర్మపురి క్షేత్రం మియాపూర్ హైదరాబాద్లో వచ్చినప్పుడు అప్పుడు ఈ స్థలం యొక్క శక్తి నాకు అర్థమైంది. విపరీతమైన శక్తి ఉంది ఇక్కడ. భోజరాజు కథ చెప్పింది అందుకు, సింహాసనం కథ చెప్పింది అందుకు. ఇక్కడ ఎన్ని సింహాసనాలు ఉన్నాయో,
దేవాలయం నిర్మించటం అనేది మీరు నేను అనుకుంటాం, ఏముంది డబ్బుంటే కట్టించేస్తామని. డబ్బున్నంత మాత్రాన కట్టలేమని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇంతకంటే అద్భుతమైన సాధనా క్షేత్రం మీకు లభించదు. అందువల్ల ఇక్కడ నిర్ణయించబడింది. ఈ స్థలం యొక్క గొప్పతనం అది. ఈ స్థలంలో జరగబోయే విశేషమైన శక్తి సమృద్ధి పథకాలు మీకు ముందు ముందు తెలుస్తాయి. ఎందుచేతంటే దేవాలయాలు అమృతత్వ విద్యకు కేంద్రాలు. నాకు తెలిసి ప్రపంచంలో నేడు అమృతత్వ విద్యా కేంద్రాలు ఎక్కడా లేవు. మీరు చేసుకోవలసిన సాధనలో ఒక విశేషమైన సాధనకి ఈరోజు ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలో నేర్పుతాను. దాన్ని శవాసనం అంటాం, అమృతాసనం అని కూడా అంటాం. కార్డియాలజిస్ట్ భాషలో దాన్ని రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటాం. మొత్తం మీలో ఉన్న అన్ని రోగాలు కూడా ఈ శవాసనం వేసుకుంటే పోతాయి. శవాసనం అనే మాట మీకు వినటానికి ఇబ్బందిగా ఉంది, కానీ మనిషి శవమైపోయిన తర్వాత ఏమవుతుంది? కొత్త జన్మ ఎత్తుతాడు. మన భారతీయ సిద్ధాంతం అది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అమృతత్వ విద్య ఎంత స్పష్టంగా అక్కడ చెప్పబడిందో అర్థం చేసుకోండి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, జీర్ణమైపోయిన బట్టల్ని ఎలా వదిలేసుకుంటావో, నవాని గృహ్ణాతి, కొత్తది ఎలా వేసుకుంటావో, అదేవిధంగా ఈ జీవుడు శవాసనం అయిపోయి కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇందాక నేను చెప్పాను, ఆసనం అంటే ఏమిటి? ఒక మానసిక స్థితి. శవాసనంలో నువ్వు ఒక మానసిక స్థితికి వచ్చాక లేస్తే ఏమవ్వాలి? నువ్వు కొత్త శరీరంతో లేవాలి. ఖచ్చితంగా నీ శరీరం మారుతుంది. ఒక నూతన శరీరం మీకు ఆ రోజే, అప్పుడే, ఆ క్షణమే వస్తుంది. మరి మాకు రావటం లేదు కదా మాస్టారు అని అడుగుతారు. ఎలా చెప్పేది? సైకిల్ తొక్కుతున్నారు, ఏముందయ్యా, పెడల్ మీద కాలు పెట్టు, ఎక్కువ వెళ్ళు, అంతేగా సైక్లింగ్ అంటే. ఇంకేమైనా చెయ్యాలా? మరి ఆ సైకిల్ తొక్కటం రాని వాడిని ఎక్కమను, గడ్డం పగులుతుంది కూడా. వాడికి అదృష్టం బాగుండకపోతే ఎముకలు కూడా విరగవచ్చు. మరి మేము శవాసనం వేశామండి, మాకు కొత్త శరీరం రావటం లేదు అంటే, మీకు అసలు ఏమి రావటం లేదంటే మీకు అర్థం కావటం లేదు చెప్తున్నది. ఆసనం అంటే మానసిక స్థితి. ఆ శవాసనం వేసే రమణ మహర్షి అంత గొప్పవాడయ్యాడు. తెలుసా మీకు రమణ మహర్షి గురించి, ఆయన జీవితం గురించి? ఆయన 7వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి వస్తాడు. విచిత్రంగా ఆయనకు భయం వేస్తుంది. ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అంటాడు. భయం వేస్తే ఏం చేశారు ఆయన? భయపడి పారిపోలేదు, మంచం మీద పడుకున్నాడు. నాకు మృత్యు వచ్చింది అంటాడు. మృత్యు వస్తే ఏమవుతుంది? మృత్యు వస్తే ఏమవుతుందో అదంతా నటిస్తాడు. కాళ్ళు బీసుకుపోతాయి, చేతులు బీసుకుపోతాయి, శరీరం అంతా గట్టిపడిపోతుంది, మాట్లాడాలన్నా మాట్లాడలేరు. శవం స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైన పరిస్థితి వస్తుందో అంతా చూశాడు. ఆ క్షణంలో నేనెవరో నేను తెలుసుకున్నాను అంటాడు. మరి మనం రోజు శవాసనం వేస్తున్నాం, మనమెవరో మనకి తెలియడం లేదు. భారతీయ సంస్కృతి వైభవాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక్క ఆసనంతో అంత స్థితికి వెళ్తున్నాడు. శవాసనంతో రమణ మహర్షి అంత స్థితికి ఎదిగాడు. మానసిక శవాసనం వేశాడు శ్రీ అరవిందో. అరవిందో చరిత్ర చదవండి. ఆయన ఆలోచనలు ఆపేసుకున్నాడు. 3 రోజుల పాటు ఏ ఆలోచన చేయలేదు. అంటే అక్కడ రమణ మహర్షి శరీరం శవాసనం వేస్తే, ఇక్కడ శ్రీ అరవిందో మనసు శవాసనం వేసింది. శవాసనం వేసి ఏం చెప్పారు ఆయన? అరవిందుల వారు 1926 నవంబర్ 23 నాడు
నేడు నేను ప్రపంచానికి అమృతత్వ విద్యను దింపేశాను, ఇంకా మనిషికి చావు రాకూడదు అన్నారు. మరి ఆయనేమో 1926 నవంబర్ 23న అమృతత్వ విద్యను భూమి మీదకు దింపేశాను అంటున్నాడు. మరి అందరూ చనిపోతున్నారు కదా. ఇప్పుడు ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. ఎప్పుడు కనిపెట్టాడు? ఇప్పటికీ చాలా చోట్ల కరెంట్ లేదు. ఇంతకీ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు అన్నది తప్ప, ఇప్పటికీ చాలా చోట్ల విద్యుత్ లేదు అన్నది రైటా? రెండూ నిజమే కదా. అలాగే అరవిందో అమృతత్వ విద్య భూమి మీదకి దింపాడన్నది రైటే. ఇప్పటికీ మనుషులు చనిపోతున్నారన్నది రైటే. ఏమిటి కారణం? అక్కడేమో ఎలక్ట్రిసిటీ, కరెంటు అన్ని చోట్లకి వెళ్ళటం లేదు. ఇక్కడేమో మనిషికి ఆలోచనలు ఆపుకోవడం తెలియటం లేదు. ఇంకా మీకు సైంటిఫిక్ లాజిక్ రావాలి అంటే లాహిరి మహాశయ అనే ఒక మహా వ్యక్తి గురించి తెలియాలి. రాబోయే రోజుల్లో ఆయన గురించి, ఆయన అందించిన శ్వాస విద్య గురించి మీరు చాలా చాలా వినబోతున్నారు. ఊపిరికి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకునే జంతువులు తక్కువ కాలం బ్రతుకుతాయి. నిమిషానికి 35 సార్లు శ్వాస పీల్చుకునే జంతువులు 15-16 సంవత్సరాలు బ్రతుకుతాయి. నిమిషానికి 4 సార్లు మాత్రమే శ్వాస తీసుకునే జంతువులు, ఉదాహరణకి తాబేలు, ఏనుగు లాంటివి 500 సంవత్సరాలు బ్రతుకుతాయి. లాజిక్ అర్థమవుతుందా? శ్వాస తగ్గుతున్న కొద్దీ మనోవేదన తగ్గుతుంది. ఇది అర్థమైంది కదా. కోపంగా ఉన్నవాడు ఊపిరి గబగబా పీల్చుకుంటాడు, శాంతంగా ఉన్నవాడు తక్కువ తీసుకుంటాడు. అందుచేత శ్వాసనైనా తగ్గించుకో, లేకపోతే ఆలోచనలైనా ఆపేశారు అనుకోండి, శ్వాస ఆగిపోతుంది కదా. దానినే కేవల కుంభకం అంటాడు పతంజలి తన సూత్రాల్లో. ఎప్పుడైతే నువ్వు కేవల కుంభకంలో ఉంటావో నీకు మృత్యు ఉండదు. ఎందుకంటే నీకు శ్వాస లేదు, మనసు మౌనంగా ఉండిపోయింది. అరవిందో అది చేసి చూపించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు శాస్త్రీయమైన సాక్ష్యం, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి కదా. అంటే వేదాల కాలం నుంచి ఈనాటి రమణ మహర్షి, శ్రీ అరవిందో వరకు దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. అమరత్వం సాధించగలం. మరి అమరత్వం సాధిస్తే వాళ్ళు శరీరాలు ఎందుకు వదిలేశారు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇష్టం వచ్చినప్పుడు శరీరం వదలలేకపోతే అది అమరత్వం కాదు. ఫ్రీడమ్ అంటే ముక్తి. ముక్తి అంటే చావు కాదు. ముక్తి దేనికి కావాలి? మీ ఇష్టం వచ్చినప్పుడు శరీరం వదిలేయడానికి స్వేచ్ఛ కావాలి. అంతేకాని నువ్వు చనిపోకూడదు అనుకున్నావు అనుకో, అదో పెద్ద బాధ. అసలు చావు రాదు అంటే అది ఎంత బాధో. నేను ఆసనాలు, ప్రాణాయామం మీద విశేషమైన దృష్టితో చెప్పాను. ముఖ్యంగా ఏ ఆసనం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే శవాసనం మీద. వేదాలలో, ఉపనిషత్తుల్లో, స్మృతి పురాణాలలో అమృతత్వ విద్య చాలా స్పష్టంగా చెప్పబడింది. అమృతత్వ విద్యకు ఆధారం శవాసనం. ప్రతిరోజు మీరు వేసేది శవాసనమే. నిద్రపోవడం అంటే శవాసనమే, కానీ అది మీరు ఆసనంగా తీసుకోవడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు శవాసనం సరిగ్గా వేసుకోగలిగితే రాత్రి పడుకున్నవాడు ప్రొద్దున్నే వేరే రూపంతో లేస్తాడు. క్యాన్సర్ ఉన్నవాడు మర్నాడు లేస్తే క్యాన్సర్ పోవాలి. గుండె నొప్పి ఉంటే రేపు నిద్ర లేచేసరికి ఆ నొప్పి పోవాలి. శవాసనం మీద పట్టు వస్తే మీరు ఆ స్థితికి వెళ్తారు. ఒకవేళ లేకపోయినా రోగరహిత జీవితం గ్యారంటీ. మాస్టరు మరి మాకు రోగాలు వస్తే అంటే రావు. వస్తే అంటే రావాలి అని నువ్వు 10 సార్లు అనుకుంటున్నావు. ఈ సాధనాలు
చేస్తున్నా మీకు నమ్మకం లేదు. రాదు అంటే వస్తే అంటే ఎలా? టార్చ్ లైట్ వేశాను, వెలుతురు వస్తుంది. రాకపోతే అంటే ఎలా ఏం జవాబిస్తాం? మనసు మారాలి, ఆలోచన విధానం మారాలి. పాత ఆలోచన విధానం ఉంచుకొని మేము గొప్పవాళ్ళం అవ్వాలి అనుకుంటే అవ్వలేరు. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ లాగా ఆలోచించడం నేర్చుకోవాలి. మీరు 5-6 ఏళ్ళు కష్టపడితే ఇంజనీర్ అవుతారు, ఒక్క రోజులో అవ్వరుగా. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ లాగా ఆలోచించడం నేర్చుకోవాలి. అలాగే అమృతత్వం రావాలి అంటే ఆ మానసిక స్థితిలో ఆలోచించడం నేర్చుకోవాలి. అంతే తప్ప నేను మృత్యుమొహంలో ఉన్న వ్యక్తిలా ఆలోచిస్తాను కానీ నేను అమరుణ్ణి అవ్వాలి అంటే కుదరదు. ఈ సంజీవిని విద్య ఖచ్చితంగా మీకు ఆ ఆలోచన విధానం అందచేస్తుంది. అనుమానం ఏమీ లేదు. ఒకటేంటంటే ఆ విధానాన్ని మీరు కొనసాగించాలి. ఈ భావన అర్థం చేసుకుని క్రమంగా ఈ అమృతత్వ విద్యను, ఈ సంజీవిని విద్యను ప్రపంచానికి అందజేయటానికి తగిన మానసిక స్థితి తెచ్చుకోండి. ఇట్ ఈస్ ఎ రివల్యూషన్, ఒక క్రాంతి, ఒక విప్లవం ఇది. ఆ విప్లవానికి తగిన మానసిక స్థితిలో మనం ముందుకు వెళ్దాం. ఓం శాంతి శాంతి.